కేసీఆర్ హయాంలో జరిగిన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా ధరణి కమిటీ సమీక్షలో బయటపడుతున్నాయి. సాగు చేయని భూములకు రైతు బంధు కింద ఏకంగా 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు లెక్క తేలింది. 20 లక్షల ఎకరాల సాగు చేయని భూమికి కేసీఆర్ చాలా ఉదారంగా డబ్బులిచ్చేశారని పలు శాఖల అధికారులు ధరణి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు గిరిజనులకు చెందిన 6.5 లక్షల ఎకరాల అటవీ భూములను కేసీఆర్ ప్రభుత్వం ధరణిలోకి ఎక్కించలేదు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ధరణి కమిటీ సమీక్షలో బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ధరణి కమిటీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ రోజు వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ, అటవీ శాఖ అధికారులతో సమావేశమైనటువంటి ధరణి కమిటీ మీటింగ్ లో చాలా ఆసక్తికరణ విషయాలు, అదేవిధంగా ఆందోళనకర విషయాలు కూడా బయటపడడం జరిగింది. ధరణి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతున్న విషయాన్ని స్పష్టమవుతుంది. రైతుకు చెందాల్సినటువంటి పెట్టుబడి సాయం గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిగా దారి మళ్లించి నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు దారదత్తం చేసినటువంటి సందర్భాలు తేటతెల్లమైంది. దాదాపు 20 లక్షల ఎకరాలకు నాన్ కల్టివేషన్ ల్యాండ్ కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల వరకు కూడా పనికిరాని వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారన్న విషయాన్ని స్పష్టంగా అర్థమైంది. దీంతో పాటు రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులుంటే 1,59 ఎకరాల వరకు కల్టివేషన్ ల్యాండ్ ఉంది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 92% ఉంటే 5 ఎకరాలకు పైన ఉండే వాళ్ళు కేవలం 8% మందికి ఉంది. ఈ 8% సంబంధించిన రైతులకే ఎక్కువగా రైతు బంధు వచ్చినటువంటి సందర్భాలున్నాయి. ఒకరికి 50 ఎకరాలకు పైగా ఉన్న వారు కూడా లక్షల సంబంధించినటువంటి వారి వచ్చిన విషయాన్ని కూడా ధరణి కమిటీ విస్తుపోయింది. గిరిజనులకు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వము విస్మరించింది. 6.5 లక్షల అటవీ భూమికి సంబంధించిన వ్యవహారం పైన కూడా ధరణికి ఎక్కకుండా గిరిజన సంబంధించిన భూములను ధరలో ఇంక్లూడ్ చేయకుండా అనేక అడ్డంకులకు సృష్టించి గిరిజనులకు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిన విషయాన్ని కూడా ధరణి కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా 170 యాక్టు, RO యాక్టు 2020 ప్రకారంగా కూడా సంబంధించినటువంటి అనేక సవరణలు చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడింది. ఆ వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, గిరిజన సంబంధించినటువంటి అధికారులు, అంటే గిరిజన సంక్షేమ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వివరణ చేశారు. అదేవిధంగా ధరణి పోర్టల్ సంబంధించిన విషయం చూసుకుంటే ధరణి పోర్టల్ అనేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ధరణి అంటే వ్యవసాయ శాఖ సంబంధించిన వాళ్ళు కేవలం పార్టావార్ పాస్ పుస్తకాల ప్రకారం మేము వీటిని పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు ఇచ్చాము, కానీ చాలా మట్టుకు పాస్బుక్లు లేనటువంటి అంశాలను కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళ రైతులందరూ కూడా అనేక సార్లు కూడా మా దగ్గర వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది. సో అశాస్త్రీయంగా జరిగిన విషయాన్ని కూడా వారైతే అధికారులు అయితే ధరణి కమిటీ ముందు వాపోయడం జరిగింది. కొత్త సాఫ్ట్వేర్ తో ధరణి సంబంధించి తీసివేసి భూమాత కొత్త యాప్ తీసుకొచ్చి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకొస్తే డెఫినెట్ గా రైతులకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా అధికారులకు కూడా ఉపయోగపడుతుంది. నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు ఇవ్వకుండా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా కార్యక్రమం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఈ అధికారులు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.